అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో చాలామంది పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు కదా. పీసీఓడి వల్ల మన బాడీ అంతా నీరసంగా ఉండడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబెసిటీ, వెయిట్ గెయిన్ అవ్వడం, మన మొహం పైన యాక్నే అలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఈ పీసీఓడిని తగ్గించుకోవడానికి, నార్మలైజ్ చేయడానికి ఈరోజు కొన్ని ఆసనాలు చూపిస్తాను. ఇవి మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్టార్ట్. మొదటగా బద్ధకోణాసనం, బటర్ఫ్లై పోజ్. ఈ ఆసనంలో రెండు పాదాలను ఒకదానికొకటి ఆంచి 2 చేతులతో మీ కాలి వేళ్ళని పట్టుకోండి. ఇక్కడ బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మన స్పైన్, కాళ్ళని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా లాక్కొని కాళ్ళని ఫ్లాప్ చేయండి. ఇలా ఫ్లాప్ చేస్తూ ఉండండి. సో మన దృష్టి అనేది నేరుగా ఉండాలి, స్ట్రైట్గా. మెయిన్గా ఈ బద్ధకోణాసనం, బటర్ఫ్లై పోజ్ చేయడం వల్ల మన పెల్విక్ రీజియన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఈ ఆసనం 30 టైమ్స్ నుంచి స్టార్ట్ చేసి 45 టైమ్స్ వరకు ఇలా కదుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఈ పీసీఓడి సమస్య కోసం మలాసనం గురించి నేర్చుకుందాం. ఈ మలాసనంలో 2 కాళ్ళపైన ఇలా కూర్చోవాలి. ఓకే, 2 పాదాలను పూర్తిగా భూమిపైన ఆంచి 2 చేతులని కాళ్ళ మధ్యలోంచి తీసుకొచ్చి ఇలా నమస్కార ముద్రలో ఉంచండి. బ్యాక్ అనేది స్ట్రైట్గా ఉండాలి. లుక్ స్ట్రైట్. జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బాడీ. ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. ఇందులో ఈ మలాసనంలోనే స్క్వాట్స్, సిటప్స్ చేస్తే ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. 2 కాలి వేళ్ళని చేతులతో పట్టుకొని ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇక్కడ ఒక్కసారి ఇన్హేల్, ఎక్సేల్ చేయండి. అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఈ స్క్వాట్స్ అనేవి 10 to 15 టైమ్స్ డైలీ మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ పశ్చిమోత్తాసనం. పశ్చిమోత్తాసనంకి మొదటగా దండాసనంలో కూర్చోండి. 2 కాళ్ళని స్ట్రైట్గా స్ట్రెచ్అప్ చేసి 2 చేతుల సహాయంతో మీ బ్యాక్ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. దృష్టి నేరుగా ఉంచి 2 చేతులని ఇన్హేల్ చేస్తూ 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. స్ట్రైట్గా ఉండాలి ఎల్బో ఇక్కడ. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. టచ్ యువర్ ఫీట్. మీ బాడీ, లిజన్ టు యువర్ బాడీ హియర్. మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తే అంతవరకు నెమ్మదిగా ఇంచ్ బై ఇంచ్ కిందికి మీ నుదురు భాగాన్ని మోకాళ్ళ వైపు తీసుకురండి. మీ బాడీ ఎంతవరకు అయితే అంతవరకు తీసుకెళ్ళండి. మోకాళ్ళని మాత్రం మ్యాట్ పైననే ఉంచాలి, పైకి లేపకూడదు. అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, రిలాక్స్. నెక్స్ట్ చక్కిలాసన. 2 కాళ్ళని ఇలా వి షేప్లో స్ట్రెచ్ చేసి, దండాసనంలో కూర్చొని వి షేప్లో స్ట్రెచ్ చేసి మీ చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి ఇలా రొటేట్ చేయండి. మీ బాడీని ముందుకి వెనక్కి ఎంత వీలైతే అంత ఒక సర్కిల్ని ఫామ్ చేయండి. చేతులతో మీ బాడీని యూజ్ చేసి వెనక్కి ముందుకి సర్కిల్. దీనివల్ల మన అబ్డామినల్ మజిల్స్ బాగా కదిలి మన డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలాగా ఇటు సైడ్ కూడా డైరెక్షన్ చేంజ్ చేసి ఒక 5 రౌండ్స్, ఒక డైరెక్షన్లో 5 రౌండ్స్, ఇంకో డైరెక్షన్లో 5 రౌండ్స్ ఇలా చేసుకోండి. నెక్స్ట్ సేతుబంధాసన. ఈ ఆసనంకి ముందుగా అమృతాసనంలో సుపైన్ పొజిషన్లో పడుకోవాలి. మ్యాట్ పైన బాడీ అంతా మ్యాట్ పైన ఆంచి 2 లెగ్స్ని
ఫోల్డ్ చేసి మీ బటక్స్ దగ్గరికి తీసుకురావాలి. 2 కాలి మడమల్ని చేతులతో ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ యువర్ బాడీ అప్. మన బాడీని పైకి లిఫ్ట్ చేయాలి. మన చిన్ అనేది చెస్ట్ దగ్గరికి రావాలి. చెస్ట్ని చిన్ దగ్గరికి తీసుకురావాలి. ఇది సేతుబంధాసన బ్రిడ్జ్ పోజ్. ఒక్కసారి మీకు ఈ ఆసన వేసినప్పుడు స్ట్రెచ్చింగ్ అనేది గమనించుకోండి. ఇక్కడ స్ట్రెచెస్ అవుతున్నాయని. ఇది కూడా అబ్డామినల్ స్ట్రెంథనింగ్, పెల్విక్ రీజియన్ స్ట్రెంథనింగ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్ వర్కింగ్కి బాగా యూజ్ అవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి బాగుంటుంది. స్లోగా ఇప్పుడు కిందికి దించేటప్పుడు సడన్గా కిందికి రావద్దు. ఎగ్జేల్ చేస్తూ స్లోగా ఇంచ్ బై ఇంచ్ బాడీని కిందికి తీసుకురావాలి ఫ్లోర్ పైన. అండ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అవుట్ అండ్ రిలాక్స్. సో నెక్స్ట్ ఆసనం వచ్చేసి భుజంగాసనం, కోబ్రా పోజ్. ఓకే, దీనికోసం మనం ప్రోన్ పొజిషన్లో పడుకోవాలంటే మన పొట్ట పైన పడుకోవాలి. భుజంగాసనంలో కంఫర్టబుల్ పొజిషన్లో పొట్ట పైన క్రొకడైల్ పోజ్ మకరాసనంలో పడుకొని నుదురు భాగాన్ని కింద ఆంచి పడుకోండి. 2 చేతులని చెస్ట్కి ఇటు సైడ్ 2 వైపులా పెట్టుకొని చిన్న ఆన్ ద గ్రౌండ్. ఇన్హేల్ చేస్తూ జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ బాడీ టిల్ ద నావెల్. మీ నావెల్ భాగం వరకు బాడీని లిఫ్ట్ అప్ చేయండి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇది కోబ్రా పోజ్, భుజంగాసనం. నెక్స్ట్ ఆసనం వచ్చేసి క్యాట్ అండ్ కౌ పోజ్. ఓకే, మన వజ్రాసనంలో కూర్చొని మోకాళ్ళ పైన నిల్చొని 2 మోకాళ్ళ మధ్యన 1 హ్యాండ్ డిస్టెన్స్ పెట్టుకోండి. ముందుకి 1 హ్యాండ్ ప్లస్ 1 పామ్ డిస్టెన్స్ పెట్టుకోండి. మన బాడీ అనేది ఇప్పుడు ఒక టేబుల్ పోజ్లో వస్తుంది. ఓకే, ఇది ఎలాంగ్ విత్ ద బ్రీతింగ్స్ గమనించుకోండి. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, హిప్ అప్ చేయాలి. ఎక్సేల్, హెడ్ డౌన్, హిప్ డౌన్. సో ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఈ ఆసనాన్ని మీ రొటీన్లో భాగంగా డైలీ 15 to 20 టైమ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోజ్ ఇస్ శశాంకాసన. సో ఇలాగే చేతుల్ని ఇదే పొజిషన్లో ఉంచి కాలి వేళ్ళను దగ్గరగా పెట్టి వెనక్కి రండి. వెనక్కి వచ్చి మీ ఫోర్ హెడ్ని గ్రౌండ్కి టచ్ చేయండి. ఇది మన బ్యాక్ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి మన మైండ్ కామ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో మనకి పీసీఓడి వల్ల మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని కామ్ డౌన్ చేయడానికి ఈ శశాంకాసనం అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ ఆసనాలు అన్నిటితో పాటుగా లాస్ట్గా కపాలభాతి ప్రాణాయామాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మన మైండ్ కామ్ అవ్వడానికి, మన ఎక్సెసివ్ వెయిట్ తగ్గించడానికి, ఇంకా మన రెస్పిరేటరీ సిస్టమ్ బాగా పనిచేయడానికి. మెయిన్గా భాతి మన అబ్డామినల్ని క్లీన్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా వర్క్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. డైజెస్టివ్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ కపాలభాతి ప్రాణాయామం గురించి అది ఎలా చేయాలి అనే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నేను సపరేట్గా కపాలభాతి వీడియోని చేసి పెట్టాను, దాన్ని చూడండి ఒకసారి. ఈ ఆసనాలు ఇప్పుడు చూసిన ఆసనాలని ఒక్కసారి మీ రొటీన్లో భాగంగా ఇంక్లూడ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. యోగా అనేది 1 రోజు 2 రోజులు చేస్తే కాదండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీటితో పాటుగా కొంచెం ఎర్లీ డిన్నర్ని ప్లాన్ చేసుకోవడం, అలాగే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, డీటాక్స్ డ్రింకింగ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన పీసీఓడి సమస్యని దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.